గరుడ పురాణంలో మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైనది ఈ వైతరణి నది గురించి. మనిషి మరణించిన అనంతరం చేసిన పాపానుసారం నరకానికి వెళ్తారని గరుడ పురాణంలో ఉంది. అయితే నరకానికి వెళ్ళాలంటే ఈ నదిని దాటుకునే వెళ్ళాలి. ఈ నది అతి భయంకరమైనది. దీంట్లో నుండి వెళ్లే సమయంలో వచ్చే బాధ వర్ణనాతీతం. ఇది 100 యోజనాల వెడల్పు ఉంటుంది. ఈ నది కొన్ని వేల మైళ్ళ వెడల్పు కలిగి ఉంది. అందులో పాపులు మానవ జన్మలో చేసిన పాపాలను గుర్తు చేసుకుంటూ ఆక్రందనలు చేస్తూ ఉంటారు. అంతేకాక మరణానంతర క్రియలు, యమలోక వివరణ, నరకలోకం, బలవన్మరణం, వివిధ దానాలు, జనన మరణాధికము, యమలోక బాధలు మొదలైన విషయాలు గరుడ పురాణంలో వివరించబడ్డాయి. ఈ వైతరణి నదిలో నీరుకి బదులుగా రక్తం, చీము, ఎముకలు, బురదలాగా కనిపించే మాంసము ఉంటుందట. ఈ నదిలో అతి భయంకరమైన మొసళ్ళు మరియు మాంసం తినే క్రిములు, జంతువులు, అనేక రకాల భయంకరమైన పక్షులు ఉండడం వల్ల పాపాత్ములకు ఈ నది దాటి వెళ్లడం అసాధ్యమనే చెప్పాలి. ఇవే కాక సృష్టిలో ఉండే మాంసాహారులన్నీ ఈ నదిలోనే ఉంటాయట. నరకలోకానికి వెళ్లాలంటే సౌమ్యము, సౌరి, నాగేంద్ర భవనము, గంధర్వ, శైలాగను, క్రౌంచ, క్రూర, విచిత్ర భవన, బహ్వపద, దుఃఖద, నానక్రంద, సుతప్త, రౌద్ర, వయోవర్షణ, సీతాడ్య, బహుభీతి అనే 16 పురలు దాటుకుని యమపురికి చేరుతాడు. ఉనాషాన్మసికం అంటే మనిషి చనిపోయిన తర్వాత 171వ రోజు పిండాలు భుజించిన తర్వాత యముని సోదరుడైన విచిత్రరాజు పరిపాలించే విచిత్ర భవనం అనే పట్టణాన్ని చేరతాడట. అక్కడి నుంచే వైతరణి నదిని దాటాలి. గోదానం చేసిన వారు పడవలో ఆ వైతరణి నదిని దాటగలుగుతారట. లేని వారికి ఆ నది జలం సలసలా కాగుతూ కనిపిస్తుందట. పాపాత్ములు అందులోకి దిగి నడవవలసిందే. ఆ పాపాత్ముని నోట ముళ్ళు గుచ్చి చేపను పైకి లాగినట్లుగా లాగి యమకింకరులు ఆకాశ మార్గాన నడుస్తూ జీవుణ్ణి ఆ నది దాటిస్తారు. సీతాడ్య నగరంలో పాపపుణ్యాలు లెక్కలు ఆరా తీయబడి జీవి సంవత్సరికాలు అంటే ప్రాథమాబ్దికం రోజు పిండోదకాలు తీసుకున్నాక బహుభీతి పురాన్ని చేరతాడు. హస్త ప్రమాణ పిండరూప శరీరాన్ని అక్కడ విడిచి అంగుష్ట ప్రమాణంలో ఉండే వాయురూపమైన శరీరాన్ని అంటే యాతన శరీరాన్ని దాల్చి కర్మానుభవం కోసం యమభటులతో యమపురికి చేరుతాడు. ప్రారబ్ధ కర్మ అనుభవించడానికే యాతన శరీరంతో జీవుడు పాపాత్ములతో కలిసి యమపురికి చేరుతాడు. శ్రాద్ధ కర్మలు సరిగ్గా ఆచరించకపోతే ఆ ప్రయాణం కూడా మరిన్ని కష్టాలతో కూడి ఉంటుందట. అయితే భూలోకంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద తప్పులే కాదు, చిన్న చిన్న తప్పులు చేసిన వారు కూడా వైతరణి నదిని దాటవలసిందనట. దాని గురించి చిన్న కథ కూడా ఉంది. ధర్మదేవత వెంట స్వర్గానికి బయలుదేరిన ధర్మరాజుకు దారిలో వైతరణి నది ఎదురైంది. ఆ దారంతా దుర్గంధంతో చూడటానికి వికృతంగా, అంతా అంధకారం, మాంసం, నెత్తురు, ఎముకలు, కేశాలు, ప్రేతాల గుంపులు, ముసురుకుంటున్న ఈగలు, క్రిమికీటకాలు కనిపిస్తున్నాయి. ఆ దుర్గంధాన్ని తట్టుకోలేక ధర్మరాజు సొమ్మసిల్లిపోయాడు. దుర్యోధనాదులు స్వర్గంలో ఉంటే ఏ పాపం చెయ్యని నా సోదరులు, భార్య ఈ నరకంలో ఉండటమేంటని ధర్మరాజు ఇంద్రుణ్ణి అడుగుతాడు. ఇంద్రుడు ధర్మరాజు అనుభవించిన ఆ నరకం కురుక్షేత్ర సంగ్రామ సమయంలో ఆయన ఆడిన అసత్య ఫలితమే అన్నాడు. అంటే అశ్వత్థామ హతహ అని పెద్దగా అని, కుంజరహ అని చిన్నగా పలికి గురువైన ద్రోణుడిని వంచిన పాపానికి ఆ కొద్దిసేపు నరకం అనుభవించాల్సి వచ్చిందని అన్నాడు. అయితే కొందరు ఇలా అంటుంటే మరికొందరు మాత్రం శ్రీకృష్ణుడు అలా చెప్పమన్నప్పుడు ధర్మరాజు కొంచెంసేపు ఆలోచించి అలా చెప్పడం తప్పు కదా అని శ్రీకృష్ణునికి ఎదురు జవాబిస్తాడు. అంటే దేవుడు చెప్పిన మాటను నిరాకరించినందుకు పాపం తగిలి ఇలా కొద్దిసేపు నరకం అనుభవించాల్సి వచ్చిందట. అంటే కేవలం అబద్ధమాడిన వారికే నరకం తప్పకపోతే ఇప్పుడు ఈ కలియుగంలో చేసే పాపాలు, కర్మలకు ఎలాంటి శిక్షలుంటాయో ఇలాంటివి వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు భయపడటం సహజమే. అందుకే గరుడ పురాణం ఇంట్లో పెట్టుకోకూడదు అంటారు. కానీ అన్ని పురాణాల్లా దీన్ని కూడా ఇంట్లో ఉంచుకోవచ్చు. ఎవరికైనా ఇవ్వాలంటే మాత్రం హంస ప్రతిమతో కలిపి ఇవ్వాలని శాస్త్రం చెబుతోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందం, ఆరోగ్యం గురించి మరిన్ని విషయాల కోసం మా మరొక ఛానల్ హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.